హాయ్ ఫ్రెండ్స్ చూడండి. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డిలో మనం ప్రాబ్లమ్స్ యొక్క క్యాలిక్యులేషన్ ఏ విధంగా పాస్ చేయాలంటే మనకి టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ రావాలని చెప్పాను కదా! ఇప్పుడు మల్టిప్లికేషన్‌కి సంబంధించి ఒకటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఒకసారి ట్రై చేయండి. మీకు మంచిగా అనిపిస్తే దీన్నే ఫాలో అవ్వండి. 2 డిజిట్స్‌ని ఏ విధంగా మల్టిపుల్ ఫాస్ట్‌గా చేయాలి? 2 డిజిట్స్‌ని ఏ విధంగా ఫాస్ట్‌గా మల్టిపుల్ చేయాలి? చూడండి. ఇప్పుడు సపోజ్ 89 ఇంటూ 78 ఈ రెండిటిని మల్టిపుల్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ రెండిటిని ఇంటూ చేయాలి. ఇది ఫస్ట్ చేయాల్సింది. లాస్ట్ చేయాల్సింది ఈ రెండిటిని ఇంటూ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఏమో ఈ రెండిటిని ఇంటూ చేయాలి. దాని తర్వాత లాస్ట్ ఈ రెండిటిని ఇంటూ చేయాలి. ఫస్ట్ 8 9s ఆర్ ఎంత ఫ్రెండ్స్? 72. ఈ 2ని ఫస్ట్ ఇక్కడ రాయండి ఫ్రెండ్స్. ఈ 2ని ఇక్కడ రాయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెండిటిని ఇంటూ చేయాలి. తర్వాత ఈ రెండిటిని ఇంటూ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెండిటిని ఇంటూ చేయాలి ప్లస్ ఈ రెండిటిని ఇంటూ చేయాలి. వచ్చిన ఆన్సర్స్‌ని యాడ్ చేయాలి. ఇప్పుడు 7 9s ఆర్ 63, 8 8s ఆర్ 64 ఎంత అవుతుంది? 127 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? 127. ఇక్కడ రిమైనింగ్ ఉన్న వాల్యూ ఎంత? 7 కదా ఫ్రెండ్స్? 127 ప్లస్ 7 ఎంత? 134. ఈ 134 ఇక్కడ ఏం చేయాలి ఫ్రెండ్స్? లాస్ట్ నెంబర్ ఇదే కదా, దీన్ని ఇక్కడ రాస్తున్నా నేను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ 13 మిగిలి ఉంది చూడండి. 13 అనేది అంతే ఉంది. లాస్ట్ చేయాల్సింది ఏంది? ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 8 7s ఆర్ 56. 56 ప్లస్ 13 ఎంత? 9, 69. మన ఆన్సర్ ఇదే ఫ్రెండ్స్. 6942. ఇదే మన ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి నేను చెక్ చేస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి నేను చెక్ చేస్తాను చూడండి. 89 into 78. 8 9s are 72. 8 8s are 64. 64 plus 7 ఎంత? 71. 7 9s are 63. 8 7s are 56 plus 6 ఎంత? 62. ఇప్పుడు చూడండి 2 4 9 6. ఇదే ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బ్రదర్ మరి ఇక్కడ కూడా కొంచెం వస్తుంది కదా, కొంచెం ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్ వస్తుంది కదా అంటే మనం అది ఫాస్ట్‌గా చేసేటప్పుడు మనకి పోతుంది. ఇంకా కొంచెం ఫాస్ట్‌గా చేయడానికి ఈ రెండిటిని ఇంటూ చేసి, ఈ రెండిటిని ఇంటూ చేయటం మీకు అంత కష్టమైంది ఏం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది బహుశా 9 టేబుల్ కన్నా బిలోనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. నెక్స్ట్ వచ్చి ఒక ప్రాబ్లమ్ ఇస్తాను. అది మీరు చేయగలుగుతారేమో చూడండి ఫ్రెండ్స్. ఒక ప్రాబ్లమ్ ఇస్తాను. అది మీరు చేయగలుగుతారేమో చూడండి. 79 ఇంటూ 89 దీని ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకొకటి చెప్తాను. ఇది కూడా రబ్ చేస్తున్నాను. కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. 79 ఇంటూ 89. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి చెప్తాను. 2 3 4 5 6 దీన్ని 11తో ఇంటూ ఏ విధంగా చేయాలి? దీన్ని 11తో ఏ విధంగా ఇంటూ చేయాలి? చూడండి. ఫస్ట్ 6కి 6 రాయండి. దీని తర్వాత ఈ రెండింటిని ప్లస్ చేయండి. 6 ప్లస్ 5 ఎంత? 11 కదా. ఇక్కడ 1 రాసిన. ఆల్రెడీ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. గుర్తుపెట్టుకోండి. 11 కదా. ఒక 1 ఇక్కడ రాశాను. ఇంకొక 1 ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేయండి. 5 ప్లస్ 4 ఎంత? 9. 9 ప్లస్ 1 ఎంత? 10. ఇక్కడ 0 రాస్తున్నా. ఇక్కడ 1 రాస్తున్నా. 3 ప్లస్ 4 ఎంత ఫ్రెండ్స్? 7. 7 ప్లస్ 1 ఎంత? 8. 3 ప్లస్ 2 ఎంత? 5. లాస్ట్‌లో ఏముంది? అదే రాయండి. మన ఆన్సర్ ఇదే ఫ్రెండ్స్. ఇదే అవుతుంది మన ఫ్రెండ్స్. మన ఆన్సర్ ఒకసారి చెక్ చేస్తాం చూడండి. 2 3 4 5 6 ఇంటూ 11. 1 6 ఆర్ 6 మొత్తం ఇదే అవుతుంది కదా. 2 3 4 5 6 2 3 4 5 6 ఇప్పుడు ఏమైంది? 6 11 10 8 5 2 5 8 0 1 6 చూసారా ఫ్రెండ్స్? దీనికి సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. ఈ విధంగా ఎన్ని డిజిట్స్ అనేవి 11తో మనం ఇంటూ చేసేటప్పుడు ఈ విధంగా చేయాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందని అనుకుంటున్నాను. ఒక ప్రాబ్లం ఇస్తాను. అది మీరు చేయండి.
ఒక ప్రాబ్లం ఇస్తాను, అది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? 786 430 232 786 4323. దీన్ని 11తో ఇంటూ చేసి దీని ఆన్సర్ నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఎవరైనా చూసిన వాళ్ళు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ కంటెంట్ మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ కంటెంట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు. నేను 2022 గ్రూప్ డిలో నాకు హాఫ్ మార్క్‌తో నేను జాబ్ పొందలేకపోయాను. హాఫ్ మార్క్ తోటి, జస్ట్ హాఫ్ మార్క్ తోటి. అప్పుడు నేను చేయాల్సినవి చాలా నేను అప్పుడు నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వక, అంటే తిరిగానని కాదు, చదివాను కానీ ఏం చదివానో నాకే తెలవలేదు. ఏం చదువుతున్నాను, అది మనకి ఎంతవరకు వస్తది, ఎంతవరకు రాదు, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటా కాదనేది నేను ఐడెంటిఫై చేసుకోలేకపోయాను. చూడండి ఫ్రెండ్స్, ప్రతిది కూడా మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. టైంని సేవ్ చేస్తది. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, దీని ఆన్సర్ నాకు కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి షార్ట్ ట్రిక్స్ కోసం, ఇలాంటి కంటెంట్ కోసం నేను కంటెంట్‌గా చెప్తాను. ప్రతి ఒక్క దాని కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను నేను. థాంక్ యూ.